హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను పెళ్ళిలో వేసే బూర్లు కరకల్లాడుతూ లోపల చాలా బాగుంటుంది కదండి. పైకి కూడా స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. అలా పర్ఫెక్ట్గా బూర్లు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం చూసేద్దాం. ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలండి కంపల్సరీ. ఒకవేళ మీరు బియ్యం పదులు వరిపిండి వాడాలనుకుంటే ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు వరిపిండి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అంటే ముద్దగా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలా పొడి పొడిగా కలపకూడదు. సో నేను బియ్యం అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా మీరు బియ్యం యూజ్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయండి. బియ్యం ఒక గ్లాస్కి ఒక మినపప్పుకి 4 గంటలు నానబెట్టేసి ఇలా రుబ్బేసుకోండి. నీళ్ళు కూడా లెక్క ప్రకారం పోయాలండి. 2.5 గ్లాసులు నీళ్ళు పోయాలి కరెక్ట్గా. మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసులు పోయండి. ఒకవేళ అవసరమైతే ఒక 1/2 గ్లాస్ తప్ప, అందుకని ఎక్కువ నీళ్ళు పోయొద్దు. ఇలా నీళ్ళలో వేస్తే మనకి తోపు అనేది పైకి తేలాలండి, లోపలికైతే మునిగిపోకూడదు. అప్పుడు బూరె అనేది చాలా బాగా వస్తుంది. నూనె పీల్చుకోకుండా పైన క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఇప్పుడు నేను ప్రసాదం బూరెలు చేస్తున్నాను కాబట్టి 3 గ్లాసులు పాలు పెట్టుకున్నాను అండి. కొంతమంది వాటర్తో కూడా చేస్తారు. నేను పాలు అయితే పెట్టేశాను. ఈ పాలల్లో ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఒక గ్లాసుకి 3 గ్లాసులు పాలు కదండి. 3 గ్లాసులకి ఒక గ్లాసు ఉప్మా రవ్వ కానీ, బొంబాయి రవ్వ కానీ, లేదంటే కరాజీనో కానీ, ఇలా 3 రకాలుగా పిలుస్తారు కదండి. మీ ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తున్నారో అది మీకు అర్థమవుతుందని నేను అలా చెప్పాను. సో అవి పిండి వేసేసుకుని దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మనం పంచదార గ్లాసున్నర అయితే వేసుకోవాల్సి ఉంటుందండి, పర్ఫెక్ట్ కొలత. ఇలాగా జీడిపప్పు కూడా వేసేసుకున్నాను నేను. నెయ్యి 2 స్పూన్లు వేసుకున్నాను. సో ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకుని ఉప్మాను ఒక బాగా ఉడికేలాగా చూసుకుని తర్వాత అది తీసి పక్కన పెట్టేసుకుని చల్లారబెట్టేసుకుని వంటలు చేసేసుకోవడమేనండి. మనం బూర్లకి రెడీ చేసుకోవడమే. ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ గట్టిగా పడిపోతుంది, మనకి ఉడికే కొద్దీ కూడా గట్టి పడిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఉప్మా రవ్వ కలపాలండి. ఈ తోపులోని 2 స్పూన్ల ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్, సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. నేను 1 స్పూన్, చిన్న స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల ఉప్మా రవ్వ వేసానండి. ఈ ఉప్మా రవ్వ సాల్ట్ బాగా కలిసేలా కలిపేసుకుని నూనె ఉండలు చేసేసుకుని ఆ పక్కన పొయ్యి మీద మనం నూనె పెట్టేసుకున్నాం అనుకోండి, వేసుకోవడానికి రెడీ అయిపోద్ది. సో ఉండలు రెడీ అయిపోయినాయి, తోపు రెడీ అయిపోయింది, నూనె కూడా రెడీ అయిపోయింది. ఇలా స్పూన్ తోటి ఒక్కొక్క ఉండని తీసుకుని ఆ నూనెలో అయితే వేసేసుకోండి. చక్కగా పర్ఫెక్ట్గా మనకి బూర్లు అనేది వచ్చేస్తాయి. చేత్తో వేసి కొన్ని స్పూన్తో అయితే వేసానండి. పర్లేదు, బాగానే వచ్చినాయి. కానీ తోపు అయితే బాగా వచ్చిందండి. మీకు మెయిన్ ఇప్పుడు బూరెలు చూపించేయడం ఎందుకంటే ఆ తోపు అనేది చాలామందికి ఎలా కలపాలి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అందువల్ల నేను చూపిస్తున్నానండి ఈ ప్రసాదం బూరెలు అనేవి. ఈ తోపు ఇలా చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. అంటే బ్యాటర్, అంటే మనం ఈ బూరెలు చేసే బ్యాటర్ అనమాట. కొంతమందికి తోపు అంటే తెలియదు కదండి, దీన్ని బ్యాటర్ అని కూడా అంటారు. పిండి మిశ్రమం తెలుగులో. ఓకేనండి. ఇలాగ వేగిపోయిన తర్వాత తీసేసుకుని వేడివేడిగా తిన్నా, చల్లారిపోయిన తర్వాత తిన్నా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. అస్సలు మెత్తబడలేదు, అలా క్రిస్పీగా అయితే ఉన్నాయండి. చాలా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.